అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు మీరు చూస్తున్న దేవాలయం శ్రీ శ్రీ సోమేశ్వర రేణుకాచార్య స్వామివారి దేవాలయం కొలనుపాక. ఈ దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఈ దేవాలయం హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. ఈ దేవాలయం దర్శించుకోవాలంటే మొదటిగా మనం కొలనుపాక చేరుకోవాలి. కొలనుపాక అతి పురాతనమైన ఊరు. దీన్ని చాళుక్యులు, కాకతీయులు, ఎందరో రాజులు వారి వారి రాజధానికి చేసుకొని పరిపాలించిన ఊరు కొలనుపాక. ఎంతో పురాతనమైన దేవాలయం ఇక్కడ ఉంది. ఈ దేవాలయం సుమారు 4000 ఏళ్ల నాటి దేవాలయం. 4000 ఇయర్స్ బ్యాక్ దేవాలయం. ఈ దేవాలయంలోని విగ్రహాలని మనం చూడొచ్చు. 5th సెంచరీవి, 6th సెంచరీవి, 7th సెంచరీవి, అలాగే అన్నీ కూడా ఇక్కడ త్రవ్వకాలలో దొరికినాయి. ఈ దేవాలయానికి ఎంట్రన్స్లో నుంచి కూడా గ్రాండియర్ లుక్తో పచ్చని చెట్లతో ఉంటుంది స్వామివారి ధ్వజస్తంభం. ఎదురుగా వినాయక స్వామివారు అలాగే కుమారస్వామి వారిని మనం చూడొచ్చు. అటువైపున ఇటువైపున లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇక్కడ స్వామివారి దేవాలయంలో దొరికిన విగ్రహాలన్నీ కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. ఇది నంది మండపం. ఇక్కడ అతిపెద్ద నందిని మనం చూడొచ్చు. స్వామివారి దేవాలయానికి ఇది ఒక ప్రధానమైన ఆకర్షణ. ఇలా నంది మండపం దాటుకొని మనం స్వామివారి గుడిలోకి వెళ్తాము. చెప్పినట్లు ఈ దేవాలయం సుమారు 4000 ఏళ్ల నాటి దేవాలయం. క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడే వీరశైవం అనే మతం పుట్టింది. శైవం నుంచి వచ్చిన మతాలలో చాలా వరకు లింగాయతులని, వీరశైవులని ఇలా ఉంటారు. ఇక్కడ వీరశైవం పుట్టింది. మొదటిగా మనం వీరభద్ర స్వామి వారిని మనం దర్శించుకుందాం. వీరభద్ర స్వామివారిని దర్శించుకున్న తర్వాత అటువైపున రైట్ సైడ్న మరలా స్వామివారి శివలింగం ఉంటుంది, అతిపెద్ద నంది. అది చూసుకొని మనం గర్భాలయంలోకి వెళుతున్నాం. చెప్పినట్లు ఇక్కడ రేణుకాచార్య స్వామివారు ఉద్భవించింది ఇక్కడ శివలింగంలోనే. ఇది స్వామివారి గర్భాలయం. గర్భాలయంలో అతిపెద్ద నంది, అలాగే స్వామివారికి అభిషేకానికి ఏర్పాట్లు కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పూజారులు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ శివలింగం నుంచే రేణుకాచార్య స్వామివారు ఉద్భవించారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉద్భవించారు. ఇక్కడి నుంచే వీరశైవం అనే మతం పుట్టింది. ఈ దేవాలయాన్ని ఎక్కువగా కర్ణాటక ప్రజలు దర్శించుకుంటారు. ఎందుకంటే కర్ణాటకలో వీరశైవం ఎక్కువగా ఉండటం వల్ల వారు ప్రతి పౌర్ణమికి అలాగే మంచి రోజుల్లో కూడా ఎక్కువ దర్శించుకుంటారు. ఈ దేవాలయాన్ని తెలుగువారి కన్నా కూడా అలాగే కన్నడ వాళ్ళు దర్శించుకోవటం విశేషం. ఇక స్థల పురాణానికి వస్తే ఇక్కడ ఈ దేవాలయంలో చెప్పినట్లు వీరశైవం అనే మతం పుట్టింది ఇక్కడేను. ఆదిగురు రేణుకాచార్య శ్రీ సోమేశ్వర స్వామి మహాశివలింగం నుంచి ఉద్భవించి 1000 సంవత్సరాలయ్యింది. సోమేశ్వర లింగంలో లీనమైనట్లు మనకి గ్రంథాల ద్వారా అవగతమవుతుంది. కృతయుగంలో బంగారు శివలింగంగాను, త్రేతాయుగంలో వెండి శివలింగంగాను, ద్వాపరయుగంలో రాగి లింగంగాను, కలియుగంలో శిలలింగంగాను మనకి అవతరించినట్లు తెలుస్తుంది. దీన్ని పంచపీఠాలలో మొదటిగా చెప్తారు. తరువాతది ఉజ్జయిని, కేదార, శ్రీశైలం, కాశీ పీఠాల్లో ఉన్నవి. ఈ దేవాలయం 4000 సంవత్సరాల పురాతనమైన దేవాలయంగా ఈ దేవాలయాన్ని పరిగణించబడుతుంది. ఈ చూస్తున్న ఈ దేవాలయంలో ఉన్న సహస్ర లింగేశ్వర స్వామి వారిని మనం చూడొచ్చు. ఒక శివలింగం మీదే సహస్రలింగాలు అంటే 1000కి పైగా లింగాలు చెక్కబడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఖర్జూర పండులాగా స్వామివారి శివలింగం మీద ఉండటం విశేషం. ఇక్కడ లార్డ్ శివ కాస్మెటిక్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. దర్శించుకున్న వెంటనే మనకి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మాత్రం
తప్పకుండా మనం ఫీల్ అవుతాం. ఒకసారి స్వామివారిని చూద్దాం రండి. చెప్పినట్లు ఒక శివలింగం మీద 1000 శివలింగాలు, ఒక్కొక్కటి కూడా ఖర్జూర పండులాగా ఉంటుంది. స్వామివారిని చూడటానికి చాలా చక్కగా అనిపిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ చాలా చాలా ఎక్కువగా ఉండే ప్రదేశం ఈ కొలనుపాక. ప్రపంచంలో ఇంతకంటే పురాతనమైన శివాలయాన్ని మనం చూడలేదు. అతి పురాతనమైన శివాలయం ఈ కొలనుపాక సోమేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ శివలింగాన్ని సోమేశ్వరుడు అంటే చంద్రుడు ప్రతిష్ఠ చేసిన లింగం కనుక సోమేశ్వర లింగం అంటారు. చెప్పినట్లు ఇక్కడ వీరస్వామి పుట్టడం వలన రేణుకాచార్య పీఠం కూడా ఇది మొదటిది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకుంటారు కన్నడిగులు. మీరు చూస్తుంది సహస్ర శివలింగం. ఈ శివలింగం మీద 1000 శివలింగాలు చెక్కబడి ఉన్నాయి. ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో మనకి 1000 శివలింగాన్ని దర్శించుకున్న పుణ్యం కూడా ఇక్కడ వస్తుంది. అతిపెద్ద నంది స్వామివారి పక్కన కూడా. చాలా చాలా పెద్ద క్యాంపస్ ఇది. అతి పురాతనమైన దేవాలయాల సమూహం ఉంటుంది ఇక్కడ. తప్పకుండా మనం వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయాల్లో కొలనుపాక ఉంటుంది. ఈ కొలనుపాకలోనే జైన్ టెంపుల్, అలాగే వీరనారాయణ స్వామివారి దేవాలయాలని తప్పకుండా దర్శించగలరు. థ్యాంక్ యూ.